సంబంధించి పిన్నెల్లి గ్రామంలో మన దళితులైనటువంటి సల్మాన్ గారిని తెలుగుదేశం పార్టీ నాయకులు విచక్షణారహితంగా కొట్టి ఆయన వారం రోజులు ప్రాణాలతో కొట్టుమిట్టిలాడి నిజంగా నిన్న మరణించడం జరిగింది. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద దౌర్జన్యాలు, దాడులు, హత్యాయత్నాలు చేయడం నిజంగా ఈరోజు మనం గమనిస్తే ఇక్కడ జరుగుతున్న రెడ్ బుక్ రాజ్యాంగం ఏదైతే లోకేష్ గారు ఎన్నికల ముందు చెప్పాడో ఆ రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతుంది. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని విద్యుత్తంగా మేము ఖండిస్తున్నాం. మనకు కావాల్సింది అంబేద్కర్ రాజ్యాంగం, రెడ్ బుక్ రాజ్యాంగం కాదు. ఎవరైతే నిజంగా అన్యాయం చేసింటారో, ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దాడులు చేశారో మా నాయకుడు ఒకటే చెప్పడం జరిగింది, ఖచ్చితంగా రాబో కాలంలో వీళ్ళందరూ కూడా తగిన మూల్యం చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. ఎవరైతే అధికారులు దీనికి ఒత్తాస పలుకుతున్నారో, ఎవరైతే నాయకులు, ఎవరైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా దాడులకు పాల్పడుతున్నారో, రాబో కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు సప్త సముద్రాల పక్కనున్నా కూడా వాళ్ళని తీసుకొచ్చి ఖచ్చితంగా న్యాయం ముందు, చట్టం ముందు నిలబెడతామని చెప్పేసి